హలో గాయస్, మనకి ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మరి నిన్న ప్రివ్యూలో ఒక విషయం మాట్లాడుకున్నాం మనం. అదేంటంటే ఈ పింక్ బాల్ టెస్ట్లో మనం అటు షాప్కి వెళ్ళొచ్చే లోపు కూడా మరి మ్యాచ్ కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. సో అలా జరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట్లాడాం. అయితే ఈరోజు జరిగిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ కూడా అదే. ఎందుకంటే మనకి ఫస్ట్ వికెట్ చూసుకుంటే మనం ఫస్ట్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు, దాని తర్వాత బ్యాటింగ్ తీసుకున్నాడు. దాని తర్వాత చూసుకుంటే ఫస్ట్ బాలే వికెట్ పడింది జైస్వాల్ది, స్టార్క్ వేసిన ఒక ఎక్సలెంట్ డెలివరీ. సో అది కూడా ఒక యార్కర్. సో అయితే అదంతా పక్కన పెడితే సో ఫస్ట్ బాలే మనకి వికెట్ పడింది. దాని తర్వాత చూసుకుంటే మరి 69 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కేఎల్ రాహుల్కి, దాని తర్వాత శుభ్మన్ గిల్కి మధ్య. సో మరి దీంట్లో మరి కేఎల్ రాహుల్ పరిస్థితి చూసుకుంటే ఫస్ట్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. సో అఫ్కోర్స్ 37 రన్స్ కొట్టాడు అనుకోండి, కానీ అది కూడా స్ట్రగుల్ అవుతూనే కొట్టాడు. సో మరి దాంట్లో చూసుకుంటే ఫస్ట్లోనే మరి కేఎల్ రాహుల్కి ఫస్ట్ 2 లైఫ్స్ వచ్చినాయి. సో దాంట్లో ఫస్ట్ ఒకటి అలెక్స్ క్యారీ ఒక క్యాచ్ పట్టుకున్నా కానీ అది నో బాల్ అయింది. సో దాని తర్వాత చూసుకుంటే మరి స్లిప్ క్యాచ్లో ఒక క్యాచ్ మిస్ అయింది. సో ఈ విధంగా 2 క్యాచ్లు మిస్ అయినాయి. సో దాంతోపాటు మరి కేఎల్ రాహుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 20 బాల్స్ వరకు కూడా ఒక్క సింగిల్ కూడా కొట్టలేదు. సో కంప్లీట్గా స్ట్రగుల్ అయ్యాడు. సో ఏదైనా సరే కొంచెం ముందుకు నెట్టుకొచ్చారు శుభ్మన్ గిల్, దాని తర్వాత కేఎల్ రాహుల్. సో దాని తర్వాత 37 రన్స్ చేసిన తర్వాత సో మరి కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇటువైపు శుభ్మన్ గిల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నుంచి అటాకింగ్ మోడ్లో ఆడాడు. సో మీరు చూసుంటారు లేదో, ప్యూర్ క్లాస్ బ్యాటింగ్. సో మరి 4 చూసుకుంటే మరి ఎక్స్ట్రా కవర్ మీద 4, దాని తర్వాత వచ్చేసరికి గల్లీలో 4. సో మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇట్లాగా ఫస్ట్ రాగానే కొంచెం అటాకింగ్ మోడ్లో ఆడాడు. సో అది అటాకింగ్ మోడ్ కంటే తన క్లాస్ బ్యాటింగ్ అనొచ్చు. సో మరి వీళ్ళిద్దరు మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే 69 రన్స్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే ఒక 200 అలాగైనా కొడతారు అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వాళ్ళిద్దరు ఒక స్టేజ్లో చూసుకుంటే. సో దాని తర్వాత మనం చెప్పినట్టు మనం షాప్కి వెళ్ళి వచ్చేటప్పటికి మనం వికెట్లన్నీ కోల్పోయే సిచ్యువేషన్ ఏర్పడిద్ది అనేలాగే ఇక్కడ తర్వాత 82 రన్స్ చూసుకుంటే 69కి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వస్తే 82 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయాం. సో అంటే మనకి లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే 82 ఫర్ 4 వికెట్స్ పడినాయి. సో అయితే ఆ మధ్యలో ఏం జరిగింది అంటే మనం ఎప్పుడైతే కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయామో దాని తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ మీద అందరికి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సెంచరీ కొట్టాడు సెకండ్ ఇన్నింగ్స్లో. సో దాని తర్వాత మరి ఇప్పుడు కూడా ఏదన్నా ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ అలాంటిది కొంచెం ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే 7 రన్స్కే. సో దాంట్లో కూడా ఒక 4 కొట్టాడు అనుకోండి. సో అది కూడా గల్లీలో. సో అది కూడా మరి క్యాచ్ అక్కడ ఫీల్డర్ లేరు కాబట్టి సరిపోయింది. సో లేదంటే అక్కడ కూడా క్యాచ్ వచ్చే బాల్. సో అలాగా స్ట్రగుల్ అవుతూనే ఆడాడు ఆ 4 కూడా. సో అయితే మరి దాని తర్వాత 7 రన్స్ కొట్టంగానే మనోడికి ఎప్పుడో ఒక వీక్నెస్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే కోహ్లీ అవుట్ అయ్యాడు అంటే అది మెయిన్గా స్లిప్లో క్యాచ్ అయి ఉంటుంది. సో ఈరోజు కూడా అలానే స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. సో అవుట్ అవడం జరిగింది. అంటే కేవలం 7 పరుగులకే పెవిలియన్కి చేరాడు. అయితే దాని తర్వాత మరి శుభ్మన్ గిల్కి రిషబ్ పంత్కి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు ఇద్దరు యంగ్స్టర్స్లో అనుకుంటే, దాని తర్వాత శుభ్మన్ గిల్ కూడా టపా ఎత్తాడు. సో మరి శుభ్మన్ గిల్ మరి కొంచెం చేపు కనుక ఉన్నట్టయితే మా అయితే 32 రన్స్ ఏం చేసినట్టున్నాడు. సో శుభ్మన్ గిల్ కొంచెం చేపు ఉన్నట్టయితే ఇంకా ఇన్నింగ్స్ బిల్డ్ అయ్యేది. సో మరి చేసేది ఏం లేదు కాబట్టి మరి శుభ్మన్ గిల్ అవుట్ అవటం. సో దాని తర్వాత మరి పంత్, రోహిత్ శర్మ. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా మరి రోహిత్ శర్మ చూసుకుంటే ఆల్రెడీ మనం చూసాం మొన్న వార్మప్ మ్యాచ్లో కూడా ఓన్లీ 3 రన్స్ మాత్రమే చేశాడు. సో ఇప్పుడు ఏదన్నా కొంచెం ఆడతాడేమో అని చెప్పేసి కొంతమంది హోప్స్ పెట్టుకొని ఉంటారు. సో అయితే 3 రన్స్కే మళ్ళీ రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. సో దానికంటే మరి దాని తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్, దాని తర్వాత మిగిలింది ఇంకెవరయ్యా అంటే నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళిద్దరు మాత్రమే. సో మరి రిషబ్ పంత్కి ఎప్పుడైనా కొంచెం తేడాగా అవుట్ అవుతాడు. ఏదన్నా ఎవరైనా అవుట్ అయితే వికెట్లు లెగ్సి అవుట్ అవుతారు, లేదంటే క్యాచ్ లెగ్సి అవుట్ అవుతారు. సో మనోడు చూస్తే కొంచెం విచిత్రమైన ఆట ఆడతాడు కాబట్టి సో రిషబ్ పంత్ కూడా మరి టాప్ ఎడ్జ్లో తగిలినట్టుంది. సో వెళ్ళి స్లిప్లో క్యాచ్ పట్టారు. సో ఈ విధంగా రిషబ్ పంత్ కూడా మరి వెళ్ళిపోయాడు. సో మరి రిషబ్ పంత్ కనుక ఏదైనా కొంచెం స్టాండర్డ్ ఇచ్చినట్టయితే ఈరోజు వేరే లెవెల్లో ఉండేది. 22 రన్స్ ఏమైనా చేసినట్టున్నాడు. దాని తర్వాత మరి ఇక మనకి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరయ్యా అంటే మనకు మిగిలింది ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత అశ్విన్. సో వీళ్ళిద్దరు ఒక పక్కన చూసుకుంటే వికెట్లు టాప్ పడిపోయినాయి. సో మరి ఒక స్టేజ్లో 150 అన్నా చేస్తారా లేదా అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయింది మన మ్యాచ్. సో అయితే దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డికి, దాని తర్వాత మన అశ్విన్కి, సో వీళ్ళిద్దరి మధ్య దాదాపు ఒక 32 రన్స్ ఏమో పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఈ 32 రన్స్ పార్ట్నర్షిప్లో కనుక ఒకసారి మీరు చూస్తే అశ్వినియే 22 రన్స్ ఉన్నాయి.
సో అశ్విన్ 22 రన్స్ 32 రన్స్ పార్ట్నర్షిప్లో 22 రన్స్ అశ్విన్ కొట్టాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అశ్విన్ ఎంత అగ్రెసివ్ ఇంటెంట్తో ఈరోజు వచ్చాడు అని చెప్పేసి. సో అయితే మరి అశ్విన్ తర్వాత చూసుకుంటే అశ్విన్ ఎక్స్ట్రాడినరీ అశ్విన్ అవుట్కి నిజంగా ఇక్కడ క్రెడిట్ మొత్తం స్టార్కి ఇవ్వాల్సిందే. సో అటువంటి బాల్ని ఈవెన్ మనకి విరాట్ కోహ్లీ అయినా సరే, లేదంటే అటువైపు రోహిత్ శర్మ అయినా సరే, వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఆ బాల్కి అవుట్ అవ్వాల్సిందే. ఎటువంటి పెద్ద ప్లేయర్ అయినా సరే ఖచ్చితంగా ఆ బాల్కి అవుట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మరి అసలు అది ఇన్స్వింగింగ్ యార్కర్ మళ్ళీ అది. సో ఇన్స్వింగ్ బాల్తో పాటు యార్కర్ అది. సో అటువంటి బాల్ని మరి కొట్టాలంటే సో చాలా కష్టమే. సో మరి దానికైతే బీట్ అయిపోయాడు. సో మరి ఎల్బిడబ్ల్యూ అవుట్. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే హర్షిత్ రాణా. సో మరి హర్షిత్ రాణా కొంచెం లాస్ట్ టైం పెద్ద టెస్ట్లో చూసుకుంటే కొంచెం క్లాసికల్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. సో మరి క్లాసిక్ ఉంది మరి పిల్లడి దగ్గర మరి కొంచెం ఆదుకుంటాడులే అనుకునే స్టేజ్కి వచ్చేసరికి మరి మనోడికి దాని తర్వాత బాల్ ఏది మనకి అశ్విన్ అవుట్ చేసిన దానికి సెకండ్ బాల్ చూసుకుంటే మనోడికి కూడా అదే సేమ్, కాకపోతే కొంచెం ఇది లైన్ మిస్ అయింది. సో అది కూడా పర్ఫెక్ట్ యార్కర్ వేసాడు. సో మరి ఇలాగ ఒకే ఓవర్లో పర్ఫెక్ట్ యార్కర్స్ 2 పడినాయి మనకి స్టార్కి. సో ఇక్కడ క్రెడిట్ మొత్తం స్టార్కి ఇవ్వాల్సిందే. మరి హర్షిత్ రాణా అవుట్ చూస్తే ఖచ్చితంగా అది కూడా ఎక్సలెంట్ డెలివరీ. సో ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఉంటే ఆ 2 బంతులకి ఖచ్చితంగా అవుట్ అయ్యే సిచ్యువేషన్ అది. సో ఇక్కడ మాత్రం మెయిన్గా స్టార్కి ఇవ్వాల్సిందే ఆ క్రెడిట్. సో అయితే మనకి ముందే తెలుసు స్టార్ గనక ఒకవేళ చెయ్యి గనక సాగిందంటే ఎటువంటి బ్యాట్స్మెన్కైనా చుక్కలు చూపిస్తాడని చెప్పేసి మనం ఆల్రెడీ మన ఇండియాకి వచ్చినప్పుడు ఓడిఐస్లో సూర్యకుమార్ యాదవ్ని అంతకుముందు చూసాం. సో సూర్య లాంటి బ్యాట్స్మెనే స్టార్క్ లాంటి బౌలర్కి తలొగ్గాడు. సో ఇంకా అటువంటి బ్యాట్స్మెన్ తలొగ్గినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే తల ఉంచాల్సిందే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి స్టార్క్ వాళ్ళిద్దరిని టప్ పంపించేశాడు. దాని తర్వాత ఇంకా మిగిలింది ఎవరా అంటే నితీష్ కుమార్ రెడ్డి ఒక పక్కన ఉన్నాడు. దాని తర్వాత చూసుకుంటే బుమ్రా. సో బుమ్రా సిరాజ్ వాళ్ళిద్దరే ఉంది. సో మరి బుమ్రా గురించి మనందరూ తెలిసిందే, స్ట్రైక్ రొటేట్ చేయగలుగుతాడు, దాని తర్వాత చిన్న చేతిగా 4లు కొట్టగలుగుతాడు. సో అదేవిధంగా ఈరోజు డక్అవుట్ అయ్యాడు అనుకుంటే, కానీ ఒక 8 బంతులు ఆడాడు. ఆ 8 బంతులు కూడా మనకి నితీష్ కుమార్ రెడ్డి ఏదో ఫైనల్ బాల్లో సింగిల్ తీసేయటం, దాని తర్వాత ఫైనల్ బాల్ ఒకటి బుమ్రా ఆడేవాడు. సో ఆపుకోవడం. సో ఈ విధంగా బుమ్రా అయితే కొంచెం సపోర్ట్ చేశాడని చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డికి. కానీ నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలి అంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తొచ్చింది మీ అందరికి కూడా. సో స్టార్క్ బౌలింగ్లో మనకి డీప్ ఎక్స్ట్రా కవర్ మీద ఒక 6 కొట్టాడు భయ్య. అది చూస్తే నాకైతే 2011 ఓడే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మీద అన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత ఓన్లీ యువరాజ్ అలాగే రైనా ఉంటారు చివరిలో. సో అప్పుడు ఒక 6 బ్రెట్లీ బౌలింగ్లో అనుకుంటా, బ్రెట్లీ బౌలింగ్లో ఒక 6 కొడతాడు మనకి డీప్ మిడ్ వికెట్ మీద. సో ఆ షాట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఆ సిచ్యువేషన్లో రైనా ఎంత కాన్ఫిడెంట్గా ఆ 6 కొట్టాడంటే దాని తర్వాత కూడా చెప్తాడు, ఆ 6 కొట్టిన తర్వాత నాకు మ్యాచ్ని గెలిపించగలను అనే ఒక కాన్ఫిడెంట్ అయితే నాలో బిల్డ్ అయిందని చెప్పేసి రైనా ఆ మ్యాచ్ తర్వాత చెప్తాడు. సో ఈరోజు కూడా అన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కొట్టిన ఆ షాట్ని ఖచ్చితంగా మ్యాచ్ మళ్ళీ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నితీష్ కుమార్ రెడ్డి తిప్పగలుగుతాడు అనే విధంగా ఆ షాట్ కొట్టాడు. సో మరి అది పక్కన పెడితే దాని తర్వాత బౌల్ బౌలింగ్లో అయితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడని చెప్పాలా. ఎందుకంటే ఫస్ట్ 6 4 6. సో ఒక 6 వచ్చేసరికి మనకి రివర్స్ స్కూప్. సో మనకి ఆ షాట్ చూస్తే ఖచ్చితంగా మ్యాక్స్వెల్ గుర్తొస్తాడు. సరే మ్యాక్స్వెల్ నుంచి అసలు కనిపెట్టిందే వాళ్ళ దేశం ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్వెల్. సో ఆ షాట్ని మళ్ళీ ఆస్ట్రేలియా మీద ప్రయోగించడం అంటే అది సాహసం అని చెప్పాలి. సో బౌలాండ్ వేసిన బాల్కి అయితే స్కూప్ షాట్ కొట్టాడు అది 6. సో అదైతే ఎక్స్ట్రాడినరీ 6 అని చెప్పాలి. సో దాంతోపాటు అది చూస్తే మనకి ఏబీ డేవిలియర్స్ కూడా గుర్తొస్తాడు. సో అటువంటి ఎంత చెప్పినా ఆ షాట్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా సరే తక్కువనే చెప్పాలి. ఒకసారి అయితే మీరు వెళ్ళి చూడండి ఒకసారి ఆ షాట్ని అయితే. సో చూస్తానికైతే ఎక్స్ట్రాడినరీగా కనిపించింది అది. సో దాని తర్వాత చూసుకుంటే అది రివర్స్ స్కూప్ అయితే ఈసారి స్కూప్ షాట్ కొట్టాడు ఒకటి. సో స్కూప్ షాట్కి అది థర్డ్ మ్యాన్లో మనకి ఫైన్ లెగ్లో 4 వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఆ 2 షాట్లు మనకి ఫస్ట్ 6 కొట్టంగానే దాన్ని మళ్ళీ స్కూప్ షాట్తో 4 కొట్టాడు. సో ఈ 2 షాట్లు మాత్రం మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. సో దాని తర్వాత మళ్ళీ అక్కడితో ఆగుతాడులే అనుకుంటే ఏదైనా సింగిల్ రొటేట్ చేసుకుని నాన్ స్ట్రైకర్ ఇంటికి వెళ్తాడు అనుకుంటే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ
డీప్ స్క్వేర్ లెగ్ మీద ఇంకో షాట్ కొట్టాడు 6. సో ఇలాగ ఆ ఓవర్లో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడని చెప్పాలి. మనకి దాదాపు ఆ ఓవర్లో చూసుకుంటే 23 రన్స్ 22 రన్స్ సంథింగ్ వచ్చింది. సో ఈ విధంగా నితీష్ కుమార్ రెడ్డి 1 మ్యాన్ షో చేశాడు ఈరోజు. సో అయితే దాని తర్వాత మరి బుమ్రా ప్యాట్ కమిన్స్ వచ్చాడు. దాని తర్వాత బుమ్రాని స్లిప్లో క్యాచ్ దొరికేశాడు. దాని తర్వాత చూసుకుంటే మరి బుమ్రా ఎంతసేపు నిలబడతాడు పాపం ఎంతైనా సరే. సో డక్అవుట్ 8 బంతులు ఏం ఆడాడు. దాని తర్వాత స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత చూసుకుంటే మరి సిరాజ్ మియా గురించి నాకైతే పర్సనల్ ఒపీనియన్ ఒకటి ఉంది. అదేంటంటే సిరాజ్కి ఎప్పుడో లాస్ట్లో బ్యాటింగ్ ఇస్తున్నారు కానీ ఒక్కసారి కనుక సిరాజ్ ఆడే స్టైల్ కనుక మీరు చూస్తే ఒకసారి తను బ్యాటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపించింది. ఎందుకంటే అంత క్లాసికల్గా ఉండేది తన బ్యాటింగ్. సో మరి మీ అందరూ అంతకుముందు చూసే ఉంటారు. సో తను సింగిల్ రొటేట్ చేయాలన్నా కానీ ఈజీగా రొటేట్ చేస్తాడు. దాని తర్వాత అతని క్లాసికల్ బ్యాటింగ్ చూస్తేనే అర్థమైపోయింది. సో ఇతను బ్యాటింగ్ కూడా మంచిగా చేయగలుగుతాడని చెప్పేసి. సో దీన్ని కనుక మరి ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ కొంచెం చూసి కొంచెం ముందు కనుక పంపిస్తే సో మరి అంత ముందు మనకి ఇషాంత్ శర్మ ఎలాగైతే వికెట్లు పడేటప్పుడు వికెట్లు ఆపి దాని తర్వాత 50 రన్స్లు కూడా హాఫ్ సెంచరీలు కూడా కొట్టేవాడు ఇషాంత్ శర్మ. సో అదేవిధంగా ఇప్పుడు సిరాజ్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు ఇషాంత్ శర్మకి అంత క్లాసికల్ ఉండేది కాదనుకోండి. సిరాజ్ దగ్గర అయితే ఆ క్లాసికల్ బ్యాటింగ్ ఉందని అయితే నేనైతే నమ్ముతున్నాను. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి సిరాజ్ బ్యాటింగ్ గురించి. అయితే మరి దాని తర్వాత ఒక 4 కూడా కొట్టాడు అక్కడ ఫైన్ లెగ్లో 4 కొట్టినట్టున్నాడు. సో అయితే స్క్వేర్ లెగ్లో 4 కొట్టినట్టున్నాడు. సో అయితే దాని తర్వాత మరి నితీష్ కుమార్ రెడ్డి తెలిసిందే కదా లాస్ట్ వికెట్ అంటే మరి ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే హిట్టింగ్కి వెళ్తాడు. సో అలాగా స్టార్క్ వేసిన బాల్కి కొంచెం హిట్టింగ్ చేద్దాం అనుకున్నాడు మిడ్ వికెట్ మీద. మిడ్ ఆన్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. సో ఈ విధంగా అయితే మరి ఈరోజు 180కి మన వాళ్ళు ఆల్అౌట్ అవడం జరిగింది ఈరోజు చూస్తే. సో అయితే మరి దాని తర్వాత మరి ఇక్కడ సినారియో చూస్తే పింక్ బాల్ కదా. సో మరి ఇలానే ఉండిద్దిలే అనుకున్నాం. సో మరి మన వాళ్ళు బుమ్రా ఉన్నాడు కదా, అటువైపు స్టార్కి 6 వికెట్లు తీస్తే మరి బుమ్రా ఉన్నాడు కదా. స్టార్క్ అంటే కొంచెం బెటర్ బౌలరే కదా. మరి అటు స్టార్క్ 6 తీస్తే మరి మనోడు 8 తీస్తాడులే అనుకున్నాం. కానీ ఈరోజు సినారియో చూస్తే బుమ్రాకి కూడా ఒక వికెట్ మాత్రమే పడింది ఈరోజు. సో ఫస్ట్లోనే మెక్స్వినే. సో అతను ఫస్ట్లోనే ఒక ఛాన్స్ వచ్చేసింది. సో మరి దానికి ఫస్ట్లో మరి మనకి రోహిత్ శర్మ క్యాచ్ పట్టుకుందామని రెడీగా ఉన్నాడు. అంతలోపు మరి రిషబ్ పంత్ వచ్చి దాన్ని డైవ్ చేసి క్యాచ్ పడదామని చూశాడు. సో అదైతే మిస్ అయిపోయింది. సో దాని తర్వాత మెక్స్వినే 38 రన్స్ కొట్టాడు ఇప్పుడు చూసుకుంటే. సో మొత్తం మీద దాదాపు ఒక 4 4 6 4లో కొట్టినట్టున్నాడు ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకుంటే. సో దాని తర్వాత చూసుకుంటే మరి ఉస్మాన్ ఖవాజా. సో మరి ఖవాజా సిచ్యువేషన్ చూస్తే మరి కొంచెం స్ట్రగుల్ అవుతూనే కనిపించాడు మనకి. సో మహా అయితే 13 రన్స్ కొట్టినట్టున్నాడు. సో ఆ 13 రన్స్ కూడా నాకైతే కొంచెం స్ట్రగుల్ అయినట్టే అనిపించింది తన బ్యాటింగ్ చూస్తే. సో దాని తర్వాత మరి బుమ్రా గురించి తెలిసిందే కదా, ఒక లైన్ పట్టుకున్నాడంటే ఆ లెంత్లో ఆ లైన్లోనే గుద్దుతాడు. సో ఒక బాక్స్ క్రియేట్ చేసుకుని ఆ బాక్స్లోనే గుద్దుతాడు. అది కూడా మనకి బాల్ వచ్చేసరికి మరి ఆఫ్ స్టంప్ మీద ఒక మెయిన్ బౌలర్ ఎటువంటి బౌలింగ్ వేయాలో ఆ బౌలింగ్ వేస్తాడు కాబట్టి సో ఒక బాక్స్లోనే గుద్దుకుంటా ఉన్నాడు. సో మనకి తెలిసిందే కదా బుమ్రా బౌలింగ్ అంటే మ్యాక్సిమం వికెట్స్ మనకి స్లిప్లోనే అవుతాయి. సో ఎడ్జ్ అవుతాయి, దాని తర్వాత స్లిప్లోకి వెళ్ళిపోతాయి. సో అదే రీతిలో ఈ రోజు కూడా బౌలింగ్ చేయడం జరిగింది బుమ్రా. సో అయితే ఇక్కడ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా ఈ వికెట్లో ఖచ్చితంగా బుమ్రాకి ఇవ్వాల్సిందే. సో అలాగే 13 రన్స్ చేసి దాని తర్వాత మనోడైతే పెవిలియన్కి వెళ్ళిపోయాడు ఉస్మాన్ ఖవాజా. దాని తర్వాత మరి వీళ్ళ ఇద్దరి మధ్య ఎవరో లబుషేన్కి దాని తర్వాత మెక్స్వినే. సో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే లబుషేన్ కూడా ఒక 20 రన్స్ చేశాడు. సో మరి ఒకనొక సినారియోలో చూసుకుంటే 19 బాల్స్ వరకు మనకి కేఎల్ రాహుల్ ఎలాగైతే 20 బాల్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడకుండా ఆడాడో, ఒక్క రన్ కూడా చేయకుండా ఆడాడు. సో ఇక్కడ 19 బాల్స్ వరకు ఒక్క రన్ కూడా చేయలేదు లబుషేన్. సో అంతకుముందు చూసుకుంటే ఫస్ట్ పెద్ద టెస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 52 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టాడు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 3 రన్స్ కొట్టాడు. సో దాని మీద మనకి మైకెల్ క్లార్క్ మీ అందరూ తెలిసి ఉంటాడు అంతకుముందు. సో మనకి 2015 ఓడే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి అప్పుడు వచ్చినప్పుడు కూడా కెప్టెన్ అతను మీ అందరూ తెలిసి ఉంటాడులే. సో మరి అతను కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. సో లబుషేన్ని డొమెస్టిక్లో ఆడించండి. సో ఇక్కడ తన పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు మైండ్ పోయింది లాస్ట్ మ్యాచ్లో. సో 52 బాల్స్కి 2 రన్స్ కొట్టడం ఏంది, ఇంత దారుణంగా బ్యాటింగ్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. బుమ్రా బౌలింగ్ అంటేనే ఇది పోసుకుంటున్నాడు. సో మరి ఇతన్ని డొమెస్టిక్లో పంపించేసి సో అక్కడ మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ ఇక్కడ తీసుకురండి. సో అతను అయితే ఇప్పుడు టీంలో సెకండ్ టెస్ట్ టీంలో ఉంచొద్దు అని చెప్పేసి కూడా మైకెల్ క్లార్క్ మరి ఆస్ట్రేలియా టీం మేనేజ్మెంట్కి చెప్పినట్టు సోషల్ మీడియాలో అయితే చెప్పాడు.
సో మరి దాన్ని అయితే మరి బయట సోషల్ మీడియాలో ఏది జరిగితే అదైతే వీళ్ళు టీం మేనేజ్మెంట్ తీసుకోదు కాబట్టి లబుషేన్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ టీంలో మళ్ళీ కొనసాగించారు. సో ఈ రోజు పర్ఫార్మెన్స్ చూస్తే అసలు అతని జిడ్డుకే ఒరే బాబు నువ్వు ఎప్పుడు అవుట్ అవుతారా అన్న సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. సో మనందరూ తెలిసిందే కదా, ఓడిఐ వరల్డ్ కప్ 2023లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఒక పక్కన పిచ్చి కొట్టుకు పడుతుంటే మనోడు అన్ని జిడ్డు బ్యాట్లు ఆడుతూ కూర్చున్నాడు. సో ఈ విధంగా మరి మనోడు చూసుకుంటే మరి బౌలర్కి ఇసుకు తెప్పిస్తాడు ఎప్పుడైనా సరే. సో మరి టెస్టుల్లో కావాల్సింది కూడా ఇటువంటి జిడ్డు బ్యాట్స్మెన్లే కావాలి కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు మనం రాహుల్ ద్రావిడ్ని చూసాం. సో రాహుల్ ద్రావిడ్ అటువైపు షోయబ్ అఖ్తర్ ఎన్ని బంతులు వేసినా ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తాడు, దాని తర్వాత మనోడు చూసుకుంటే ఒక అడ్డుగోడలాగా నిలబడతాడు. సో అలాంటి ఒక బ్యాట్స్మెన్ ఖచ్చితంగా అవసరం. సో అదే ఇక్కడ లబుషేన్ కూడా చేస్తుంది అదే వాళ్ళ టీంలో. సో మొన్న 52 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టాడంటే తను స్కోర్ కొట్టలేక కాదు కదా, సో వాళ్ళ మ్యాచ్ ముందుకు తీసుకెళ్తానికి మొన్న కూడా చూసుకున్నా అదే సినారియో, వాళ్ళకల్లా వికెట్లు టప్ పడుతున్నాయి. ఆ సినారియోలో వీడు మనోడు వికెట్ ఆపాలి అని చెప్పేసి సో ఆ ఇన్నింగ్స్ ఆడాడు అనుకోండి. సో అది మీ అందరికీ తెలిసిందే, సో ఏ టైంలో ఎలా ఆడాలి అని చెప్పేసి. సో అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఇంకా లబుషేన్ చూసుకుంటే 20 రన్స్ కొట్టాడు. దాని తర్వాత మనకి మెక్స్వినో వచ్చేసరికి 38 రన్స్ అయితే గ్రీజ్లో ఉన్నారు. సో ఇంకా దాదాపు ఒక 100 రన్స్ వరకు వాళ్ళు ట్రైల్లో ఉన్నారు. సో మన వాళ్ళే లీడ్లో ఉన్నారు అనుకోండి. సో అయితే రేపు గనక మన వాళ్ళు లంచ్ బ్రేక్ లోపల ఒక 3-4 వికెట్స్ కనుక తీసుకోగలిగితే, దాని తర్వాత సెకండ్ సెషన్లో వచ్చేసరికి మరి మిగతా వికెట్లు కనుక తీసుకోగలిగితే ఇంకా మనం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఆస్ట్రేలియాని పింక్ బాల్ టెస్ట్లో ఓడించడం అనేది కూడా అంత ఈజీ అని పని కాదు. ఇప్పటివరకు వాళ్ళు 22 మ్యాచెస్ పింక్ బాల్ టెస్ట్లో పాల్గొంటే 21 టైమ్స్ వాళ్ళు గెలిచారు. సో ఒక్క మ్యాచ్ మాత్రం అది కూడా గాబాలో వెస్టిండీస్ మీద ఓడిపోయారు. సో మరి ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది ఆస్ట్రేలియాకి పింక్ బాల్ టెస్ట్లో. సో నాకైతే ఈ రోజు సినారియో చూస్తే ఒరే బాబు వీళ్ళు ఏమనుకున్నాం, మరి పింక్ బాల్ టెస్ట్ అంటే ఏదో అనుకున్నాం, మరి వీళ్ళకి నిజంగానే అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, మరి వీళ్ళని పింక్ బాల్ టెస్ట్లో కొంచెం డామినేట్ చేయడం కొంచెం కష్టమేరా బాబు అన్న సినారియో క్రియేట్ చేశారు ఈరోజు. సో దాంతోపాటు అంతకుముందు 36 రన్స్కి మన వాళ్ళని ఎలా అవుట్ చేయగలిగారు అనేది కూడా ఈరోజు మ్యాచ్ చూస్తే అర్థమైపోయింది. సో స్టార్క్ ఈరోజు అంతా మ్యాచ్ మొత్తం స్టార్క్ది అని చెప్పాలా. సో అయితే మరి వాళ్ళ బౌలింగ్ గురించి మనం మాట్లాడుకోలేదు కదా, వాళ్ళ బౌలింగ్లో కనుక ఒకసారి చూసుకుంటే స్టార్క్ మొత్తం 6 వికెట్లు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి జైస్వాల్ని వెంటనే బయట పంపించేశాడు. దాని తర్వాత మనకి కేఎల్ రాహుల్ని పంపించేశాడు. దాని తర్వాత వచ్చేసరికి మరి విరాట్ కోహ్లీని, సో ఇది మొత్తం 6గురిని బయట పంపించేశాడు. సో దాంతోపాటు మరి మనకి రిషబ్ పంత్ దాని తర్వాత బుమ్రాన్ వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ అవుట్ చేసినట్టున్నాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి బోలాండ్ ఒక 2 వికెట్లు తీసుకున్నాడు, దాంట్లో రోహిత్ శర్మది ఒకటి. సో దాని తర్వాత మరి శుభ్మన్ గిల్ దాని తర్వాత మరి మన రోహిత్ శర్మ. సో వీళ్ళిద్దరు వికెట్లు మరి బోలాండ్ తీసుకున్నాడు. సో మిగతా వాళ్ళ అందరి వికెట్లు కూడా ప్యాట్ కమిన్సే తీసి పక్కన పెట్టేశాడు. సో ఈ విధంగా మీ అందరూ తెలిసిందే, స్టార్క్ గనక ఒక్కసారి విజృంభించాడంటే సో ఎలా ఉండిద్ది అనేది మీ అందరూ తెలుసు. కాకపోతే కొంచెం స్కోర్ ఎక్కువ కొట్టేస్తాడు. సో ఎందుకంటే మరి మనోడు కొంచెం పేస్ జనరేట్ చేస్తాడు కాబట్టి, పేస్ జనరేట్ చేసినప్పుడు చేయి బాగా సాగిందంటే వికెట్ దూసుకెళ్ళిపోయింది. సో ఆ బాల్ని ఎవడు కూడా టచ్ చేయలేడు. సో అలా కాకుండా మరి కొన్ని ఇక్కడ పేస్ ఎక్కువ వేసేటప్పుడు కొంచెం కంట్రోల్ కూడా తగ్గింది బౌలింగ్లో. సో దానికి అనుగుణంగానే మరి పేస్ ఎక్కువ వేసేటప్పుడు మరి ఈజీగా వెళ్ళి స్లాట్లో పడతాయి కొన్ని బాళ్ళు. సో కొన్ని బాళ్ళు వచ్చేసరికి బ్యాట్ కింద పడతాయి, ఇవన్నీ కామనే. సో అయితే ఒక్కసారి కనుక ఇటువంటి ఒక పేస్ బౌలర్లకే చేయి కనుక సాగింది అంటే ఒక కాన్ఫిడెంట్ కనుక వచ్చిందంటే మ్యాచ్లో, ఇంకా అటువంటి బౌలర్ని ఎటువంటి బ్యాట్స్మెన్ కూడా మరి తట్టుకోలేరు. సో మరి ఈరోజు సినారియో కూడా అదే, ఒక బౌలర్ కనుక విజృంభిస్తే మరి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా తలొగ్గాల్సిందే అనే దానికి ఈరోజు మ్యాచ్ అయితే నిదర్శనం. సో అయితే మరి రేపు ఇంకా మన మ్యాచ్ ఉంది, ఇంకా అప్పుడే మన వాళ్ళు ఓడిపోతారు అనే ఒక ఇదిలోకి అయితే మనం రాలేము. ఎందుకంటే వాళ్ళదే ఎంత మంచి బౌలింగ్ అటాక్ ఉందో మనదే అంతకంటే మంచి బౌలింగ్ అటాక్ ఉంది. సో ఇంకో పక్క చూడాలి అంటే మనకి హర్షిత్ రాణా కూడా ఎక్సలెంట్ డెలివరీలు వేస్తున్నాడు. సో 140 అబోలు కూడా మనకి హర్షిత్ రాణాకి పడతాయి కాబట్టి సో మనోడికి కొంచెం బాల్ కూడా మిస్ అవుతున్నాయి మనకి. సో మరి కొన్ని లబుషేన్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు సో మరి అటువంటి పేషెన్స్ ఉండాల్సిందే వికెట్ రావాలంటే. సో ఏదేమైనా సరే మనకల్లే కూడా ఒక టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి, దాంతోపాటు మరి నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఈరోజు బౌలింగ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఓవర్ మొత్తం మెయింటైన్ చేసినట్టున్నాడు, దాని తర్వాత ఓవర్ కొంచెం రన్స్ వచ్చినట్టుండే. సో అయితే ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే మరి ఈరోజు మొత్తం బౌలర్స్ షో అని చెప్పొచ్చు. ఫస్ట్ 2 సెషన్లో వచ్చేసరికి బౌలర్స్ షో, దాని తర్వాత వచ్చేసరికి బ్యాట్స్మెన్ షో అయింది. సో ఈరోజు మొత్తం డామినేట్ చేసింది ఎవరైనా అంటే ఆస్ట్రేలియా అనే అందరికి కూడా కనిపిస్తూ ఉంది. సో అయితే మరి రేపు సెకండ్ సెషన్లో ఏం జరిగింది, దాని తర్వాత మరి రేపు సెకండ్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రివ్యూలో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం.